నమస్కారం అండి అందరికీను. ఇవాళ మనందరం కలిసి ప్రాకృతంని చదువుకుందామని లక్ష్మారెడ్డి గారు, ప్రసాద్ గారు చెప్పారండి. తర్వాత మన స్వాతి గారు కూడా చెప్పారు. అందుకని ఇవాళ నుంచి మనం ప్రాకృతం నేర్చుకుందామండి. ప్రాకృతం గురించి ఎక్కువసేపు మాట్లాడకుండా కొంచెం చెప్తానండి. ప్రాకృతంలో సంస్కృతము ప్రాకృతములు ఒకే నాణానికి ఇరుప్రక్కల అంటే బొమ్మ బరుసు వంటివండి. వేద భాషలోనే ప్రాకృతము ప్రయోగాలను పోలిన ప్రయోగాలు ఉన్నాయి. కర్ణేభిహి అంటే అది సంస్కృతంలోనిది, ప్రాకృతంలో కణ్ణేహీం అని అంటారు. వేద భాషకు భాష దేవీవాక్ అని పేరు ఉన్నట్లు సంస్కృతం అనే పేరు తర్వాత వచ్చినట్లు తెలియచున్నది. రామాయణ సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో దర్శించి ఆమెతో ఏమి మాట్లాడాలవలయనని యోచిస్తూ ఇట్లా అన్నాడు. ఏంటన్నాడంటే, వాచం చోదా హరిష్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యుమాన మాం సీతా భీతా భవిష్యతి. దానికి అర్థం ఏంటంటే, నేను ద్విజాతి వలె సంస్కృతం భాషను ప్రయోగించి సంభాషణ చేసినట్లయితే రావణుడే మారు రూపంలో వచ్చి తనను తర్జించుచున్నాడని తలచి సీత భీతిరెళ్ళిపోతుంది అని భావము. అంటే దానికి అర్థం ఏంటంటే, రావణాసురుడు సంస్కృత భాషలో మాట్లాడేవాడని తెలుస్తుందన్నమాట. జనసామాన్యము పలుకుబడులతో బాగా ఎదిగిన భాష ప్రాకృతము, సంస్కరించబడిన రూపము సంస్కృతము అని తెలుస్తున్నది. ఈ విధంగా సంస్కృత ప్రాకృత భాషలు ప్రవాహముల వలె ఒకదానితో ఒకటి వరుసుకుంటూ పారినవి. సంస్కృత భాష ప్రకృతి దాని నుండి అనగా ప్రకృతి నుండి పుట్టినది ప్రాకృతము అని అలంకారికులు చెప్పినారు. కొంతమంది ప్రాకృతం నుండి సంస్కరించబడిన సంస్కృత భాష పుట్టిందని వాదించేవారు ఉన్నారు. ఈనాటికి కూడా సంస్కృత కవులు రామాయణ భాషలో రచనలు చేస్తున్నందున వలన రామాయణము సులభముగా అర్థమవుతున్నది. ఇదే సంస్కృత భాష అమర భాష అని చెప్పడానికి కారణమైనది. అయితే గాథా సప్తశతి పరంపరను అనుసరించి ప్రాకృతం సంస్కృతం సాహిత్యములు రెండూ కూడా వికసించిన అనడంలో అతిశయోక్తి లేదు. క్రీస్తు శకము 1వ శతాబ్దంలో గోదావరి తీరంలో వెలిసిన మహారాష్ట్రము ఈనాటి ఆంధ్రదేశం కూడా గోదావరి తీరంలో ఉన్నందున ఇది కూడా భాషాపరంగా అప్పటి మహారాష్ట్రలో భాగం కావచ్చును. పరిపాలించిన వాడు శాతవాహన చక్రవర్తి. అశోకుని కాలంలో శాతవాహన కాలంలో కూడా ప్రాకృత భాష రాజభాష. క్రీస్తు శకము 4వ శతాబ్దం వరకు దక్షిణ దేశంలో శాసనాలన్నీ చాలా వరకు ప్రాకృతంలోనే ఉన్నాయి. పాలీ ప్రాకృతము సంస్కృతానికి సన్నిహితమైనది. విధిగా ప్రాకృత గ్రంథాలను అర్థం చేసుకోవటానికి సంస్కృత ఛాయలు వ్యాఖ్యానాలు కూడా అవసరమైనాయి తర్వాత అన్నమాట. తర్వాత ప్రాంత భేదాలను అనుసరించి మహారాష్ట్రీ ప్రాకృతము, సౌరసేనీ ప్రాకృతము, మాగధీ ప్రాకృతము, అర్ధమాగధీ ప్రాకృతముగా ప్రాకృత సాహిత్యము వికసించినది. గాథా సప్తశతి వంటి వానిలో మౌలికంగా గ్రామ జీవనము వర్ణించే చిత్రాలు ఆనాటి వివిధ వృత్తులను, కుటుంబ సభ్యుల పరస్పర సంబంధ బాంధవ్యాలను వర్ణించేవి. తర్వాత ఇప్పుడు మనం ప్రాకృతం గురించి అభిజ్ఞాన శాకుంతలంలో పద్యాలు 5 ఉన్నాయండి, శ్లోకాలు. వాటికి ఛాయ సంస్కృతంలో మనం పరీక్షల్లో రాయవలసి ఉంటుంది. తర్వాత మృచ్ఛకటకము అని ఉంది, అందు నుంచి 3 శ్లోకాలను ఇచ్చారండి. పరీక్షల్లో అభిజ్ఞాన శాకుంతలంలో మొదటి శ్లోకం తప్పించి మిగతా 4 శ్లోకాలు, మృచ్ఛకటకంలో 3 శ్లోకాలు ఇది వరకు పరీక్షల్లో ఇచ్చారండి. తర్వాత అభిజ్ఞాన శాకుంతలంలో 24లో, 23లో, తర్వాత 22లో, 21లోను ఈ శ్లోకాలు ఇచ్చారు అభిజ్ఞాన శాకుంతలంలోను. తర్వాత మృచ్ఛకటకంలో 22, 23, 24లో 3 శ్లోకాలు ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ అని అక్కడ శ్లోకాలు ఇవ్వబడడం జరిగింది. నేను నా దగ్గర ఉన్న ఇదివరకు పాత పేపర్లలో చూసి వాటిని కూడా రాశాను అన్నమాట. తర్వాత ఇంకా కొంచెం దగ్గర ఏంటంటే ససందర్భంగా వివరించండి అని కూడా
చెప్పారు కొన్ని దగ్గర. అది ఏ సంవత్సరాలంటే 2021 నవంబర్లోను, 2022 ఆగస్టులోను, 2023 జూలైలోను ససందర్భంగా ఈ ప్రాకృతాన్ని వివరిస్తూ ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి అనువదించండి అని ఇచ్చారండి. మిగతావన్నీ మటుకు సంస్కృతంలోకి అనువదించండి అని చెప్పారు. ఆ ససందర్భంగా ఇచ్చినప్పుడు ఏం చెప్పాలంటే ఆ పద్యం ఏ సందర్భంలో అక్కడ చెప్పబడింది అన్నది ఒకసారి తెలుసుకుని మనం ఆ సందర్భం ఒక వాక్యంలో అయినా రాసి తర్వాత ఆ శ్లోకాన్ని వివరిస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మొదటి శ్లోకాన్ని మనం తెలుసుకుందామండి. అక్కడ ఏంటంటే ఈశసి చుంబాయిం భ్రమరేహి సుఆమర కేసరి సిహాయి ఓదంస అంతి ప్రమదావో దఅమాణ సరీస కుసుమాయి. అక్కడ ఏంటి ఇచ్చారంటే ఈసీసి అంటే ఈష అని వస్తుంది. తర్వాత అక్కడ మనకి సంస్కృతంలో ఈషచుంబితాని అనడానికి ఇక్కడ ఈశసి అన్నప్పుడు ఈష అని రాసి షచ అన్నప్పుడు షాచాని కలిపి ఈషచుంబితాని అని రాయాలి. అలతిగా ఈశసి అంటే అలతిగా, చుంబి ఆయి అంటే చుంబితాని చుంబించబడినవి. ఏంటి భ్రమరేహిం అంటే భ్రమరైహి. అక్కడ మారిన అక్షరం ఏంటంటే హిం అనేది ఐహిగా మారింది. పూర్వం చుంబి ఆయిలో ఆయి తానీగా మారింది. చుంబి ఆయి అంటే చుంబితాని. భ్రమరేహిం అంటే భ్రమరైహి అని. తర్వాత సువు మార ఆ ఊ ఇక్కడ కూగా మారుతుంది, సుకుమార. కేసర సిహాయిం కేసర శిఖాయిం అన్నది ఇక్కడ హ అన్నది ఖాగా మారింది, ఇం అనేది నీగా మారింది అన్నమాట. కేసర సిహాయిం కేసర శిఖాని. తర్వాత ఓదంస అంతి అవతంసయంతి అంటే అవతంసములుగా అని తెలుగులో వస్తుంది. అంటే అవతంసములుగా అంటే చెవి కమ్మలుగా అని అర్థం అన్నమాట. ప్రమదావో అంటే అక్కడ ప్రమద అంటే స్త్రీలు, ప్రమద అంటే స్త్రీలు అన్నమాట. తర్వాత దఅమాణ నా అంటే దయ మానా. అక్కడ అక్కడ యాగా మారింది, ఇక్కడ యాగా మారింది, నా ఇక్కడ నాహగా మారింది అనమాట. దయమాణ అంటే దయ కలిగిన వారుగా వాళ్ళు ఏం చేశారు, శిరీష కుసుమాయి. అక్కడ ఈ శిరీష కుసుమాయిం అనుంది. ఇక్కడ ఆ శిరీష కుసుమాని అని ఆ నీ పెట్టుకోవాలన్నమాట. మొత్తం అదే వస్తుంది, శిరీష కుసుమాని. ఏంటంటే సున్నితమైన దిరిసెన పువ్వులను సున్నితముగానే అలంకరించుచున్న వాటిని సూదులతో గుచ్చి నలపడం లేదు. ఆ శిరీష కుసుమాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఇంకా సున్నితంగా వాళ్ళు అభిజ్ఞాన శాకుంతలంలో వనితలందరూ అలంకరించుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళందరూ అడవులలో నివసించే వారు కాబట్టి అక్కడ వారు ఆ కుసుమాలని అంత సున్నితంగా అలంకరించుకుంటున్నారు అని చెప్పాడనమాట. తర్వాత ఇక్కడ రెండో శ్లోకం చూద్దామండి. ఉల్లయిద దంబ కవలాహ అంటే ఏంటంటే ఉల్లయ్య అంటే ఉద్గలిత అంటే బయటకు ఉమ్మి వేయటం అనమాట. ఏదైనా సరే ఉద్గలితం చేశారు అంటే బయటకు ఉమ్మేశారు అని. ఎవరు ఉద్గలి ఉల్లయ్య లా కింద లావత్ ఇచ్చాడు, అక్కడ ఇదేమవుతుందంటే దా కింద గావత్ అవుతుంది అనమాట. ఉద్గలిత అంటే బయటకు ఉమ్మి వేసిన. దబ్బ కవల అంటే ఇక్కడ దర్భ కవలాహ అంటే దర్భలను అంటే గడ్డిని తిని నమిలినవి. అంటే అంటే మృగములు. పరిచ్ఛత్త అంటే పరిత్యక్త అంటే వదిలిపెట్టబడినవి. ఏంటి వదిలిపెట్టబడినవి అంటే
ఆ మృగాలు అక్కడ గడ్డిని తిని వాటిని వదిలిపెట్టేశాయి. ఎందుకు వదిలిపెట్టాయి? నచ్చణ నర్తన, తర్వాత నాట్యాన్ని వదిలిపెట్టాయి. మోర మయూరాహ, మోర అంటే మయూరాహ అంటే నెమళ్ళు వాటి నాట్యాన్ని కూడా వదిలిపెట్టేశాయి. ఎందుకు? ఓసం ఓసరి ఆ ఉపసరిత అంటే జారిన, వదిలివేస్తున్నాయి. ఏంటి? పండు వత్త అంటే పాండు పత్ర, చెట్లు కూడా వాటి ఆకుల్ని, పాండు పత్రాలని అంటే ఎండిపోయిన ఆకుల్ని, పండిపోయిన ఆకుల్ని కిందకి రాల్చేస్తున్నాయి. ముహంతి అంటే ముంచంతి, విడిచిపెట్టుచున్నాయి. అంశు ఇంవ అంటే అశ్రునివ అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎలాగా? ల ఆవో లతాహ, ఎందుకంటే మృగములు గరికపోచలను నములుతూ క్రింద ఉమ్మివేసినవి, నెమళ్ళు నాట్యాన్ని విడిచిపెట్టినవి, ఎండుటాకులను రాల్చే నెపముతో లతలు కన్నీటిని కారుస్తున్నవా అన్నట్లు ఉత్ప్రేక్షితమైనది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, శకుంతలాదేవి కణ్వాశ్రమం నుంచి దుష్యంతుని దగ్గరకు అత్తవారింటికి బయలుదేరుతుందన్నమాట. ఆ విషయం తెలిసిన ఆమె యొక్క స్నేహితురాళ్ళు, ఈ నెమళ్ళు, మృగాలు, చెట్లు ఇవన్నీ చాలా కంగారుగా అక్కడ పరిగెత్తుకుని వచ్చి అవన్నీ తిన్నవన్నీ పడేసాయి. కొన్ని నాట్యం చేసేవి అన్ని నాట్యం చేయడం మానేసాయి, ఆకులన్నీ రాల్చివేశాయి అన్నమాట. అలా ఉన్నదన్నమాట. అలా ఉత్ప్రేక్షించబడింది. అది ఆ శ్లోకం. తర్వాత మూడోది తుజణ ఆణే హి అం మహవుణ మ ఆణో దివావి రాతింవి నిఘన్నో తవై విలియం తుయి జత్తు మాణో రహాయి అంగాయి అంటే ఏంటంటే, అక్కడ తుజ అంటే తవ అంటే నీ, నా ఆనో అంటే నా జానే నీకు తెలియదా, హి అం హృదయం హృదయము, మహ అణ మమ పునః, మ అణో కామో అంటే మదనో ప్రేమ భావాలతో, దివాయి అంటే దివాపి, రాతింవి రాత్రి అపి కూడా, నిఘ్న నిగణో నిర్ఘణ దయలేని మదనుడు నన్ను తవయి స్థపతి తపింపచేస్తూ ఉన్నాడు. విలియం వలితం తుయి త్వయి నీ యందు, జత్తుమణో యుక్తమానో రహాయి రథాయాహ అంగాయి అంగాని అంటే ఇక్కడ శకుంతలాదేవి దుష్యంతునికి ఒక ప్రేమలేఖను రాసిందనమాట. ఆ ప్రేమలేఖలో ఆవిడ ఎలా తన శరీరం ఎలా దానిని బాధ పెడుతోందో అక్కడ రాసిందనమాట. తన హృదయంలో ఎలా ఉంది అని. వలితమైన నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు కానీ, నీ ఎడల నాటుకున్న మనోరథాలు, ప్రేమ భావాలు ఉన్న నా అంగములను దయహీనుడైన మదనుడు రాత్రింబవళ్ళు తపింపచేస్తున్నాడు అని ఆవిడ ఒక ప్రేమలేఖని ఆయనకి రాసింది, దుష్యంతునికి రాసిందనమాట. తర్వాత 4వ శ్లోకం. అహినవ మహులోలువో తుమం తహ పరిచుంబి చు మంజరీం కమల వసయిమేత్త నివ్వువో మహువర వింహరివో సిమ్న కహం అంటే అక్కడ అహినవ అంటే అభినవ అంటే కొత్తగా, మహులోలువో మధులోలుప మధువు ఎడల లోలుప ఉన్నటువంటి, తుమం అంటే స్త్వం నీవు, తహ అంటే తథా అప్పుడు ఆ విధంగా, పరిచుంబి అంటే పరిచుంబ్య అంటే చుంబించి ముద్దాడి, చూఅ మంజరి అంటే చూత మంజరి అంటే మామిడి పూల గుత్తి, కమల వసయి కమల వసతి
తామర పూలలో నివాసంతో మేత్తిని ఓ అంటే మాత్ర నివృత్త అంటే మాత్రమే ఊరడింపు పొందుతున్నావు. మహు అర అంటే మధురసాన్ని తుమ్మెద. వింహరి విస్మృతో అసి మరచితివి మరిచిపోయి ఉన్నావు. ఓస్యేనాం ఇది వరకు ఉన్న ఈ మన్ను కథం ఎలాగా హంసపదిక అనే రాణి జనాంతికముగా తెర వెనుక నుండి దుష్యంతుని మనసును తన వైపు ఆకర్షించడానికి పాడిన గీతమిది. ఎందుకు పాడింది అంటే అక్కడ శకుంతలాదేవి అక్కడికి వచ్చింది. రాగానే ఈవిడికి మొదటి భార్య ఈ భార్యకి కొంచెం బాధ కలిగిందనమాట. బాధ కలిగి అప్పుడు చెప్తోందనమాట, ఎక్కడ ఈ దుష్యంతుడు ఆవిడ్ని గుర్తుపట్టి ఆవిడ్ని ఏలుకుంటాడు అనే భయంతో ఆవిడ తెర వెనక నుంచి ఈ పాటని ఇలా పాడిందనమాట. ఓ మధుకరమా, నీవు కొత్త మధువు ఎడల లోలుపత్వమును ఉన్నవాడివి. ఆ విధంగా మావి పూల గుత్తిని చుంబించి అందులోని మధుర రసాన్ని ఆస్వాదించి ఇప్పుడు తామర పూలతో నివాసముతో మాత్రమే ఊరడింపుని పొందుతున్నావు. నీవు చూతమంజరిని ఎట్లా మరిచితివి అంటే ఆ రాణి ఆవిడ చూతమంజరిగా పోల్చుకుంటూ ఈ వచ్చిన శకుంతలాదేవిని తామర పూలతో పోలుస్తుంది అనమాట. ఆ తామర పూలను చూసి నన్ను కానీ వదిలేస్తావా ఏంటి అన్నట్టుగా ఆవిడ అక్కడ చెప్పిందనమాట. తర్వాత 5వ పద్యం, ఇందులో ఆఖరి పద్యం. అరిహసిమే చూవంకుర దిన్నో కామస్య గహి చావస్య పహి జన జువ జలఖో పంచ అంహి ఓ సరో హోవుం అర్హసి మే చూతాంకుర దత్త కామస్య గృహీతా చాపస్య పథిక జన యువతీ లక్ష్యో పంచాభ్యాధికో శరోభవ. ఇక్కడ ఏంటి వస్తున్నదంటే అర్హసి అంటే అర్హత ఉన్నదానవు. ఓ చూతాంకురమా అంటే ఓ మామి చివురా. దిన్నో అంటే దత్త అర్పించబడుచున్నావు. కామదేవుని గహి చావస్య గృహీత చాపస్య గ్రహించబడిన బాణమును పహి జన పథిక జన అంటే బాటసారుల జవయి లక్కో యువతి లక్ష్యో భార్యలను లక్ష్యముగా పంచాబ్ది ఓ పంచాభ్యాధికో పంచబాణముల కన్నా అధికంగా సరోభవ శక్తిగల బాణంగా ఉపయోగపడగలవు. అప్పుడే అంకురించిన మామిడి మొలక మామిడి పూత కంటే అధిక శక్తివంతము వలెనని ఉపాసకురాలు ఇక్కడ కోరుతున్నది. అంటే ఇక్కడ ఆవిడ వసంతకాలాన్ని ఆ విధంగా వర్ణించింది, మామిడి చిగురుతో వర్ణించింది అనమాట. ఇక్కడతో మనకి అభిజ్ఞాన శాకుంతలం పూర్తయింది. ఇప్పుడు కొంచెం సేపు ఆపుదామా లేకపోతే ఇంకా కంటిన్యూ చేయమంటారా? లక్ష్మారెడ్డి గారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ సందర్భాలు మాట్లాడుకుంటే మనకు బాగా గుర్తుంటుందండి. అలాగేనండి. అలాగే ఈ అభిజ్ఞాన శాకుంతలం గురించి కూడా ఒక బ్రీఫ్ ఐడియా, మనం ఏదైనా వివరంగా రాయండి అన్నారు అనుకో, సోదాహరణంగా సందర్భానుసారం అన్నారు కదండి మీరు, అలాంటివి కూడా మెన్షన్ చేస్తే వీలుగా. అదేంటంటే ఆవిడ మొదటి పద్యంలో అభిజ్ఞాన శాకుంతలంలోని అక్కడ స్త్రీలందరూ అక్కడ పువ్వులను వాటిని వాటి ఆభరణాలుగా ధరిస్తూ ఉంటారనమాట. ఆ ధరించే ఆభరణాలని వాళ్ళు ఎంత సున్నితంగా వాటిని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేది అక్కడ కవి మనకి చూపించారనమాట. రెండవ దాంట్లో ఏం చూపించారంటే శకుంతల అత్తవారింటికి బయలుదేరుతుంది అన్న వార్త తెలిసింది.
తెలిసిన వెంటనే అక్కడ మృగాలు, తర్వాత చెట్లు, చేమలు, పక్షులు అన్నీ అన్నమాట. ఇంకా శకుంతలాదేవి వెళ్ళిపోతే ఎలాగా అని ఆవిడ లేని బాధని ఎలాగో తట్టుకోవాలి, ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోతుంది అనే బాధలో, విరహ బాధలో అవన్నీ దుఃఖించాయన్నమాట. దుఃఖించి అవి ఏం చేశాయి, తింటూ తింటున్న కబళాలు అప్పుడే వినిపించింది ఆ మాట. ఆవిడ వెళ్తోంది అన్న సమయంలో అవి ఆ కబళాలు తింటున్నప్పుడు వెంటనే వాటిని ఉమ్మేశాయి. తర్వాత నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఈ మాట తెలిసింది, శకుంతలాదేవి అత్తవారింటికి బయలుదేరుతోందని. వెంటనే అవి వాటి నాట్యాలను అక్కడే వదిలిపెట్టేశాయి. ఇంకా ఆకులు, పండుటాకులు ఇంకా రాల్చలేదు, రాల్చాలి ఇంకా ఎప్పుడో. కానీ ఆ సమయంలో ఆవిడ వెళ్తోంది అనే తెలియంగానే జలజలామని ఆకులన్నీ, పండుటాకులన్నీ రాలిపోయాయి. ఎలా రాలిపోయాయి? అవి కన్నీరు కారుస్తున్నాయా అన్నట్లుగా రాలి పడిపోయాయి అన్నమాట. అది 2వ పద్యంలో ఉంది. ఇంకా 3వ పద్యంలో ఏంటంటే, శకుంతలాదేవి దుష్యంతునికి ఒకసారి ఒక ఉత్తరం రాస్తుంది. ఏంటి రాస్తుందంటే, దుష్యంతుడు ఆమెని కలుసుకోవడానికని కణ్వాశ్రమానికి వచ్చి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు వచ్చి ఆయన వెళ్తున్నప్పుడు, ఆయన వెళ్తూ ఉంటాడు, ఈవిడ వెనక నుంచి ఈవిడ మనసులో ఇలా అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ స్నేహితురాలు చెప్తుంది రాయమని. ఆ లేఖ అన్నమాట. ఏంటంటే, ఇది నువ్వు సంస్కృతంలో మొట్టమొదటి ప్రేమలేఖ వీళ్ళిద్దరిది. మొట్టమొదటి ప్రేమ లేఖ అదే అన్నమాట. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు కానీ, నీ ఎడల నాకున్న మనోరథాలు అంటే ప్రేమ భావాలు ఉన్న నా అంగములను దయహీనుడైన మదనుడు, అంటే మదనుడు ఏం చేస్తున్నాడు, ప్రేమ కలగడం వల్ల ఏమొస్తుంది, మదన తాపం ఏర్పడింది ఆవిడకి. వచ్చి రాత్రింబవళ్ళు నిద్ర పట్టకుండా అయింది. ఎటు చూసినా దుష్యంతుడే కనిపిస్తున్నాడు నాకు, ఏ పని చేస్తున్నా అతనే గుర్తొస్తున్నాడు అని ఆవిడ ఒక ఉత్తరాన్ని ఆయన కోసం రాసిందన్నమాట. తర్వాత హంసపతిక అనే రాణి ఏం చేస్తుందంటే, ఈ శకుంతలాదేవి దుష్యంతుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత దుష్యంతుడికి ఈవిడ ఇలా వచ్చాను నేను నీ భార్యని అని చెప్తున్నప్పుడు, ఆ తెర వెనక నుంచి ఆయన భార్య హంసపతిక అనే రాణి ఏం చేస్తుందంటే, ఓ మధుకరమ అంటే ఓ తేనెటీగ, అంటే తేనెటీగ ఎలా అయితే పువ్వు మీద నుంచి పువ్వు మీదకి వాలి అటు ఇటు వెళ్తూ తేనెను సంపాదిస్తుందో, అలా నువ్వు కూడా అలా మధు లోలుపుడవయ్యి నువ్వు అటు ఇటు వెళ్తున్నావు పూల గుత్తు నుంచి, నన్ను మర్చిపోకు అని. ఎలా మర్చిపోయావు నువ్వు ఈ మామిడి మొక్కల్ని, మామిడి పువ్వు కొమ్మని ఎలా మర్చిపోయావు నువ్వు, కమలం పువ్వులు అని అడుగుతుందన్నమాట. తర్వాత వసంతోత్సవ వర్ణనం చేశాడు. అక్కడ ఎలా చేశారంటే, ఓ మావి చిగురా, చాపాన్ని ధరించి సిద్ధంగా నిలబడిన కామదేవునికి నా చేత అర్పించబడుచున్నావు. మావి చిగురిని ఆయనకి అర్పించారు. ఎవరికి? మదనుడికి అప్పచెప్పారు కామదేవునికి. ఎందుకు అప్పచెప్పారంటే, ఆయన వాటితో బాణాలు వేస్తాడనమాట. బాటసారుల భార్యలను, బాటసారులు అంటే వ్యాపారం కోసమో ఏదో పని మీదో వేరే ఊరు వెళ్ళిపోతే వారి యొక్క భార్యలు ఇంట్లో భర్తలు లేని కారణంగా చాలా మదన తాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళనే లక్ష్యంగా చేసుకుని నీవు పంచ బాణముల కన్నా అధిక శక్తి గల బాణంగా ఉపయోగపడగలవు. ఆ మామిడి చిగురిని చెప్తుంది అనమాట, నువ్వు ఆ మదనుడి యొక్క 5 బాణాల కన్నా నువ్వు ఇంకా చాలా బాగా ఉపయోగం పడగలవు, శక్తిగా ఉన్నదానివి అని చెప్పింది అనమాట. అదేనండి. ఇక్కడ రఘువర్ ప్రసాద్ గారి బుక్ లో ప్రతి శ్లోకానికి కింద నెంబర్ ఇచ్చారు చూడండి, అది ఏ అంకంలో ఏ శ్లోకం అని ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని మెన్షన్ చేసుకోండి. అవునండి. ప్రతి మొదటి శ్లోకముకి మొదటి అంకంలో 4వ శ్లోకము, రెండోది 4వ అంకంలో 11వ శ్లోకము, అలాగా మూడోది అలాగే ఇచ్చాడు, అన్నిటికీ ఇచ్చాడు. అది ఒక పాయింట్ కింద రాయొచ్చు మనం, ఏ అంకంలోది ఏ శ్లోకం ఇది అనేది. అవును, ఆ సందర్భం బట్టి అక్కడ 3వ అంకం 13వ శ్లోకం అని రాస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. 13 రాయకపోయినా పలానా అంకంలోది అనేది ఒక పాయింట్ కింద కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఈ రెండో ప్రకృతం ఉంది కదండి, ఉద్గలిత దర్భ కవల అనే దాన్ని 4వ అంకంలో ఉంది. అది 4:11. దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చా నేను? అక్కడ సందర్భంగా ఏంటంటే, దీని గురించి ఒక
టైం ఎక్కువ పట్టినా కానీ ఇది 4వ అంకం అత్యంత కీలకమైనది మరియు హృదయానికి హత్తుకునేది. అవును. దీనిని సంస్కృత సాహిత్యంలోనే ఒక మణిపూసగా భావిస్తారట 4వ అంకం. అవును. ఈ కథ విషాద ఛాయతో ప్రారంభమవుతుంది. దుష్యంతుడు వెళ్ళిపోయిన తర్వాత శకుంతల అతని ధ్యానంలో మునిగిపోయి ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మహర్షిని గమనించదు. దీనిని అవమానంగా భావించిన దూర్వాసుడు, నీవు ఎవరి గురించి ఆలోచిస్తుందని నిర్లక్ష్యం చేశావో అతడు నిన్ను మర్చిపోవుగాక అని శపిస్తాడు. ఆ శకుంతల స్నేహితురాలు బతిమలాడితే రాజముద్రిక చూసినప్పుడు తిరిగి గుర్తుకు వస్తుందని శాప విమోచనం చెప్తాడు. ఈ విషయం శకుంతలకు తెలియకుండా ఆమె స్నేహితురాలు దాచిపెడతారు. తర్వాత కణ్వ మహర్షి వస్తాడు. తీర్థయాత్ర వచ్చిన కణ్వ మహర్షి ఆమె గర్భవతి అని అశరీరవాణి ద్వారా తెలుసుకున్న తర్వాత లోకరీతిని అనుసరించి గర్భవతి అయిన కుమార్తెను భర్త దగ్గరకు పంపడం ధర్మమని కణ్వుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ మనకి ఉన్నటువంటి విషయం ఇప్పుడు వస్తుంది, ప్రకృతి వీడ్కోలు. శకుంతల అత్తవారింటికి బయలుదేరే ఘట్టం చాలా భావోద్వేగంగా సాగుతుంది. శకుంతల కేవలం మనుషులనే కాదు, ఆశ్రమంలోని చెట్లను, లతలను, జంతువులను కూడా తన తోబుట్టువులలా ప్రేమించేది. ఆమె వెళుతుంటే వనజ్యోత్స్న అనే తీగలు, ఆశ్రమ మృగాలు, లేడి పిల్లలు దుఃఖిస్తున్నట్టుగా కాళిదాసు వర్ణించారు. ఆమె వెళుతుంటే వనజ్యోత్స్న అనే తీగలు, ఆశ్రమ మృగాలు దుఃఖిస్తున్నట్టుగా కాళిదాసు వర్ణిస్తారు. తనకు అత్యంత ప్రియమైన లేడి పిల్ల తన పైటను పట్టుకుని లాగుతుంటే శకుంతల కన్నీరు మున్నీరు అవుతుంది. దీంట్లో 4 పెద్ద విశేషాలు ఉన్నాయి. ఏంటంటే, అత్తవారింటికి కూతుని పంపించేటప్పుడు 4 సూత్రాలు చెప్తాడు కర్ణుడు శకుంతలకి. పెద్దలను గౌరవించు, అత్తమామల సేవల్లో నిమగ్నమవు, తోడికోడళ్లతో స్నేహంగా ఉండు, భర్త ఒకవేళ కోపగించిన నువ్వు ఎదురు తిరగకు, సంపదలు ఉన్నాయని అహంకరించుకు. శకుంతల వెళ్ళిపోయిన తర్వాత కణ్వ మహర్షి ఒక దీర్ఘశ్వాస విడిచి ఇక్కడ ముఖ్యంగా కన్యహి పరకీయ ఏవా, కన్య నిజంగా పరాయి ధనమే అని అంటాడు. ఈ విధంగా ఈ 4వ అంకం అనేది మణిపూస అని ముందర చెప్పాడు కదా, దానికి సంబంధించినట్లుగా ఇది మాత్రం అందరూ రాయాలండి. అది కావ్యేషు నాటకం రమ్యం, కావ్యాల్లో నాటకం అనేది రమ్యంగా ఉంటుంది. తత్ర రమ్య శకుంతల, అందుట్లో నాటకాల్లో కూడా రమ్యమైనది శకుంతల నాటకం, అభిజ్ఞాన శకుంతలం. తత్రాపిచ చతుర్థోంకో, అందుట్లో 4వ అంకం చాలా రమ్యమైందంట అని నానుడు ఉంది. కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్యా శకుంతల, తత్రాపిచ చతుర్థంకో అనే నానుడు ఉంది. అంటే కావ్యాల్లో నాటకం గొప్పది, నాటకాల్లో శాకుంతలం గొప్పది, అందులోనూ ఈ 4వ అంకం మరీ గొప్పదని అర్థం. ఇది దీని గురించి సింపుల్గా నేను చెప్పదలుచుకున్న. 4వ అంకం ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందని చెప్పి, ఈ 4వ అంకం అసలు ఏముందని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే నిమిషాల్లో ఇచ్చిన సమాధానం ఇది. ఇందుట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కావ్యేషు నాటకం రమ్యం, అది చెప్పాం కదా, కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్యా శకుంతల, తత్రాపి తత్ర చతుర్థాంకం, తత్ర చతుశ్లోకాః అపి. 4 శ్లోకాలు చెప్తారు కణవ మహర్షి గారు. ఆవిడ వెళ్ళేటప్పుడు ఆ 4 శ్లోకాలు కూడా చాలా ఉత్తమమైనవి. ప్రతి మహిళ, ప్రతి తండ్రి తన కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చెప్పవలసిన శ్లోకాలని ఆయన అక్కడ వర్ణించారు. అది పెద్దలను గౌరవించు, తోడికోళ్లతో జాగ్రత్తగా ఉండు, స్నేహంగా ఉండు. మూడోది భర్త ఒకవేళ కోపగించిన నువ్వు ఎదురు తిరగొద్దు, సంపదలు ఉన్నాయని అహంకరించుకో. 4టికి 4 అర్థాలు అవి. ఇదండి ఈ ప్రకృతి వర్ణన గురించి ఇందాక చెప్పు. ప్రకృతి వీడ్కోలు ఈ పద్యం దానికి సంబంధించింది. అత్తవారింటి బయలుదేరే ఘట్టం చాలా భావోద్వేగంగా సాగుతుంది. శకుంతల కేవలం మనుషులనే కాదు, ఆశ్రమంలోని చెట్లను, లతలను, జంతువులను కూడా తన తోబుట్టువుల్లా ప్రేమించేది. ఆమె వెళుతుంటే వనజ్యోత్స్న అనే తీగలు, ఆశ్రమ మృగాలు దుఃఖిస్తున్నట్లుగా కాళిదాసు వర్ణించాడు. తనకు అత్యంత ప్రియమైన లేడి పిల్ల తన పైటను పట్టు లాగుతుంటే శకుంతల కన్నీరు మున్నీరు అవుతుంది. ఇది సింపుల్గానండి, కొంత టైం పట్టినా కానీ, బట్ ఐ థాట్ ఐ షుడ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. చాలా బాగుందండి. తర్వాత I want to make my 2 cents. చెప్పండి సార్. చెప్పమంటారా?
చెప్పండి సార్. ఇప్పుడు నాటకము అంటే అందులో సంభాషణలు కదా. అవునండి. సంభాషణలు ఇద్దరి మధ్య జరుగుతాయి. నాటకం అంటే అంతే కదా. అవును. అది డైరెక్ట్గా స్టేజ్ మీద ఇద్దరు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే నేపథ్యం నుంచి ఎవరన్నా వివరించడం కానీ, అంతే కదా. అవునండి. సో మొదటి శ్లోకము మనకు అభిజ్ఞాన శాస్త్రంలో చెప్పింది ఏంటి, ఈ 5 శ్లోకాలు కూడా 5 వేరే వేరే సందర్భాలకు సంబంధించినవి. అవును. అన్ని వరుసగా కన్సిక్యూటివ్గా లేవు, సీక్వెన్స్ లో ఇవ్వలేదు. వేరే వేరేగా ఉన్నాయి. ఇవి ఎందుకు ఇచ్చారంటే వేరే వేరేగా మనకు ప్రాకృతం నుంచి సంస్కృత ఛాయ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. సో మొదటి శ్లోకము ఈషద్ ఈషద్ చుంబితాని అనే శ్లోకము ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా మీకు? ఇది ప్రస్తావనలో ఉందండి. ప్రస్తావనలో నటి సూత్రధారుడు చెప్తాడండి ఋతువర్ణన గురించి. ప్రస్తావనలో నటి సూత్రధారుడు చెప్పే మాట ఇది చూసాం. భారతీయ వృత్తిలో ఋతుగానం చేస్తూ జరుగుతుంది. శకుంతల గురించి ఆ నాటకం గురించి చెప్తూ అక్కడ ఆ స్త్రీలను ఎలా ఉన్నారు ఆ స్త్రీలను అని వర్ణిస్తూ ఆయన అక్కడ దాన్ని చూపించలేదు కాబట్టి అక్కడ వర్ణిస్తూ చెప్పిన శ్లోకం. భారతీయ వృత్తిలో అప్పటి ఋతుగానాన్ని చేస్తూ తెలిపిన శ్లోకం ఇది. ప్రస్తావనలో అది చెప్పబడింది. నటి మాట్లాడుతుంది లేకపోతే సూత్రధారి మాట్లాడుతుంది అక్కడ. అది సందర్భం. ఋతుగానం చేస్తూ ప్రకృతిని వర్ణిస్తోంది. అప్పుడు ప్రస్తావనలో జరిగింది అది. ఒక నటి లేకపోతే సూత్రధారి మాట్లాడుతోంది. రెండవ శ్లోకం వచ్చేసరికి అది ఇద్దరు మాట్లాడుకోవాలి కదా. అనసూయ ప్రియంవదలు అనే ఇద్దరు సఖులు మాట్లాడుకుంటున్నారు. అనసూయ ప్రియంవద. ఈ అనసూయ ప్రియంవదలో ప్రియంవద మాట్లాడుతోంది. ప్రియంవద అనసూయకు చెప్తోంది ఇలాగా. అంటే కణ్వుడు వీళ్ళ పాత్రల ద్వారా కథను చెప్పిస్తున్నాడు, వర్ణన చేయిస్తున్నాడు. ప్రియంవద అనసూయకు చెప్తోంది ఇది. శకుంతల అత్తవారింటికి వెళుతుంటే అక్కడ వాతావరణం అంతా కూడా ఎలా దుఃఖిస్తోంది అనేది ప్రియంవద అనసూయకు చెబుతోంది. ఇది రెండవ శ్లోకం యొక్క సందర్భం. కరెక్టేనా స్వాతి గారు? మూడవది మీరు చెప్పారు శకుంతల దుష్యంతునికి ప్రేమ. ఇది రెండోది చెప్పటం కాదండి, జరుగుతున్నదని చెప్పి మనకు అర్థం చేసుకోవటం అనమాట. ఒకళ్ళకి చెప్పటం కాదు ఇది. ఎవరు ఇప్పుడు హౌ ఇస్ ఇట్ ఎక్స్ప్రెస్ ఇన్ నాటకంలో ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? ఈయన చెప్పడు కదా, మన కాళిదాసు డైరెక్ట్గా చెప్పడు కదా, పాత్ర ద్వారా చెప్పించాలి. ఏ పాత్ర? ఆ విధంగా ప్రియంవదే. అదే చెప్తున్నాను నేను. నాటకము అంటే రెండు పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటూ మనకు కమ్యూనికేట్ చేస్తాయి. లేదు స్టేజ్ వెనక నుంచి మాట్లాడిస్తారు. ఇందులో ప్రియంవద అనసూయలో ప్రియంవద మాట్లాడుతోంది, అనసూయ వింటోంది. వాటి గురించి చెప్తుంది అనమాట. మూడవది ప్రేమలేఖ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. శకుంతల యొక్క ప్రేమలేఖ ఇలా రాసిందని చెప్పారు. నాలుగవది కూడా చెప్పారు. రాజుగారి అంతఃపురంలో ఉన్న రాణులలో ఒక ఆవిడ పేరు హంసపదిక. ఈ హంసపదికకి ఏమిటంటే అసూయ కలుగుతుంది. అరే మా అందరికంటే వీళ్ళేమో కొంచెం ఏజ్ అయిపోయింది, ఆవిడేమో ఇంకా యుక్త వయసులో ఉంది, మమ్మల్ని వదిలేసి ఆవిడ వెంట పడుతున్నాడు ఏమిటని రాజుగారిని వ్యంగ్యంగా చెప్తోంది ఈ మాట. ఏం చెప్తోంది? ఇప్పటిదాకా లేత మామిడి చిగురు లాంటి మాలాంటి వాళ్ళని మీరు చూస్తూ ఉన్నారు. ఓ భ్రమరమా, భ్రమణం మీద నెపం పెట్టి, తుమ్మిద మీద నెపం పెట్టి రాజుగారికి చెప్తోంది అనమాట ఈ మాట. మొన్నటి దాకా ఓ భ్రమరమా, లేత మామిడి చిగురు వంటి మాలాటి వాళ్ళని నువ్వు చుంబించి మాలాటి వాళ్ళ దగ్గర మీరు మకరందం అది గ్రోవి, ఇప్పుడేమిటి తామర పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందం కొలుతానంటావేంటి, నువ్వు ఎట్లా మరిచావు మమ్మల్ని అని భ్రమరాన్ని ఈ హంసపదిక అనే అంతఃపుర రాణి భ్రమరం పేరుతో ఎక్స్ప్రెస్ చేస్తుంది అక్కడ. ఇది నాలుగవది. ఐదవది వసంత ఋతు వర్ణన. అక్కడ ఒక విష్కంభ భాగంలో చెప్తారు. అక్కడ మిశ్ర విష్కంభంలో అక్కడ ఎలాగో ఎప్పుడు ఒక ఋతువుని వర్ణించాలి కాబట్టి అక్కడ వసంత ఋతువుని వర్ణిస్తున్నారు. మిశ్ర విష్కంభంలో ఒక ఇద్దరు యువతులు మాట్లాడుకుంటున్నారు, వసంత ఋతువుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. అది విష్కంభంలో జరిగేది. అంటే ఒక అంకానికి రెండో అంకానికి మధ్యలో జరిగినటువంటి వర్ణనది. సో ఇది ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏంటి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే
లేకపోతే మనం రాసేప్పుడు అందులోంచి కొంత గుర్తొస్తే పేజీలు ఫిల్అప్ అవుతాయి. కరెక్టేనా రమాదేవి గారు? చాలా బాగా చెప్పారండి. అలాగే భారతి గారు కూడా మన్మధుని పంచబాణాలు అనేవి ఏంటో చెప్పారండి. నేను నోట్ చేసుకున్నాను. అరవిందం, అరవిందం, అశోక పువ్వు. ఆగండి. స్లోగా చెప్పండి. మన్మధుని పంచబాణాలు అని ఉన్నాయి కదా. మొదటిది అరవిందం, రెండోది అశోక పువ్వు, మామిడి, 3 చూతము అంటే మామిడి, 4 నవమల్లిక అంటే మల్లె, నీలోత్పలం, నల్ల కలువ. ఈ 5 మన్మధుని బాణాలు. అవునండి. అరవిందం అంటే తామర పువ్వు, అశోక పుష్పం, మామిడి, మల్లె, నల్ల పువ్వు, చూతం అంటే మామిడి. ఇది అరవిందం, అశోక పువ్వు, చూతము, నవమల్లిక, నీలోత్పలం. నీలోత్పలం అంటే నల్ల కలువలు. నీలోత్పలం నీలోత్పలం అంటే నల్ల కలువ. అంటే మల్లిక అంటే మల్లెపూల. అవునండి. చూతము అంటే మామిడి, నీల అంటే నలుపు, ఉత్పలము అంటే నీలోత్పలం. ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో మనకి ఈ మృగాలన్నీ కూడా గరికపోచలు నములుతూ కింద ఉమ్మేసాయి, ఇవన్నీ చెబుతూ నాట్యాన్ని విడిచిపెట్టాయి నెమళ్ళు, ఎండుటాకులు రాల్చే నెపంతో లతలు కన్నీటిని కారుస్తున్నవా అన్నట్లు ఉత్ప్రేక్షితమైనది అని చెప్పేది వాళ్ళ భావాల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. అంతే కదా? అంతేనండి. వాళ్ళ దుఃఖాన్ని ఎక్స్ప్రెస్. తర్వాత ఇప్పుడు స్వాతి గారు ఈ 5వ పద్యంలో అడ్రస్ చేసేదే మావి చిగురా అని అడ్రస్ చేస్తున్నాడు. ఇప్పుడు 3వ బాణం ఏమో చూతము మామిడి, మామిడి పూత. మరి ఈ 2 ఒకటి కాదు కదా? కాదా? అవునా? నెక్స్ట్ లైన్ లో చూడండి, నీవు పంచబాణముల కన్నా అధిక శక్తిని గల బాణంగా ఉపయోగపడగలవు. అక్కడ 6వ బాణం కింద 5 ఒకటి ఈ మామి చిగురుతో పాటు దాంట్లో ఉన్నటువంటి మిగతా 4 కూడా మనకి ఏవై ఉంటాయనేది చెప్పారు భారతి గారు. క్లియర్ గా చెప్పాడు కదా, నీవు పంచబాణముల కన్నా అధిక శక్తిని కలిగిన బాణంగా ఉపయోగం అంటే 6వ బాణం నువ్వు అలా అయ్యుండు అని చెప్పాడు. అంటే 5 కాకుండా నువ్వు 6వ అయ్యావు. పంచబాణే అధికో శరోభవ అని చెప్పాడు. పంచబాణముల కన్నా అధిక శక్తిని కలిగిన బాణంగా ఉపయోగపడవు. నువ్వు 6వ బాణంగా ఇంకా అధిక శక్తి. అంతే, అదే సెకండ్ లైన్ లో ఉంది. ఇప్పుడు మనం ఆ బాణాల పేర్లు రాయక్కర్లేదండి. అక్కడ మనకి ఇచ్చేది పైన ఇది ఇచ్చి దాని ఛాయ రాయమంటారు కాబట్టి ఆ శ్లోకం ఒక్కటే సందర్భం అడిగినప్పుడు ఇది కూడా రాయాలి. మీకు ఒక 2 మార్కులు ఎక్కువ పడతాయని చెప్తున్నారండి. వజన్ అంతే. తర్వాత మావి చిగురు అని అడ్రస్ చేసింది ఎవరిని? మావి చిగురుని. మామిడి చిగురు అంటే మామిడి పూత కాదు. మామిడి పూత వేరు, మామిడి చిగురు వేరు. అప్పుడే అంకురించిన మామిడి మొలక అంటే 5వ బాణం కదా. 6వ బాణం ఏమిటి? అప్పుడే అంకురించిన మామిడి మొలక. మామిడి పూత ఏమో 3వది కదా, చూత మామిడి. అంటే మామిడి పూత కంటే కూడా మామిడి మొలక, అప్పుడే అంకురించిన మామిడి మొలక 6వ బాణంగా నువ్వు అధిక శక్తిని కలిగి ఉన్నావు అని అది దాని అర్థం అదేనండి. ఎర్రగా బాణంలా మీదకి వస్తుంది కదా, అందుకని అది సూదిగా ఎర్రగా బాణంగా ఉంది కాబట్టి దానికన్నా నువ్వు అధికమైన శక్తితో ఉన్నావని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 6వ బాణంగా ఏమిటి వర్ణిస్తున్నాడు? మామిడి చిగురు అంటే అప్పుడే మొలకెత్తిన మామిడి మొలక. అంటే కింద భూమిలో నుంచి వచ్చిన మొలక అన్నమాట అది, అంతేగాని పైన చిగురు కాదు. మామిడి పూత ఏమో 3వ బాణం. అంటే మామిడి పూత వర్సెస్ మామిడి చిగురు అండి. కాదు, అప్పుడే అంకురించిన మామిడి మొలక. మామిడి పూత వర్సెస్ మామిడి మొలక. కింద బ్రాకెట్ లో ఇచ్చారు కదండి రఘువర ప్రసాద్ గారి బుక్ లో. అప్పుడే అంకురించిన మామిడి మొలక మామిడి పూత కంటే అధిక శక్తివంతం కావాలని ఉపాసకురాలు ఇక్కడ కోరుతున్నది. నేను చెప్తున్నది అదేనండి. అంతే. ఈ 5 కాకుండా
అప్పుడే అంకురించిన మామిడి మొలకని అడ్రస్ చేస్తూ, నువ్వు మామిడి పూత కంటే కూడా అధిక శక్తి కలదానివి, మన్మధుడి బాణంగా ఉపయోగపడుతున్నావు అని చెప్తున్నాడు అక్కడ వర్ణంలో. అంతే. ఇంత డీటెయిల్ ఇచ్చినప్పుడు ఈ 5 కూడా మెన్షన్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు 5 బాణాల్లో మామిడి పూత కూడా ఉందండి. ఉందండి. మూడోది చూతం అంటున్నారు. చూత ఫలం అంటే మామిడి పండు, సంస్కృత పదం అంతే. చూత ఫలం అది. చూత ఫలం అంటే మామిడి పండు, చూత వృక్షం అంటే మామిడి చెట్టు. అవును, చూతం అంటే మామిడి అంతే. మామిడి, చూతము అంటే మామిడి. చూతం అంటే మామిడి పూత, మామిడి పూత అండి. మామిడి పూత కొమ్మండి, చూతమంజరి. అదే చూత ఫలం అన్నా కూడా మామిడి పండు. చూత పత్రం అని కూడా అంటారు. చూత పత్రం అంటే మామిడి ఆకు. చూతపత్రం అని మనకి వినాయకుడి పూజలో అంటారు కదా. దాంట్లో మామిడి అనే పదం, మామిడి ఆకు అని వస్తుంది. అవును, ఇక్కడ చూత ఫలం అన్నమాట. పూత. ఇక్కడ చూత మంజరి ఫలం అంటే మామిడి పండు. ఫలం ముందు, ఫలానికి ముందు పూతాయి కదా. అవును, అది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, బాణాలు స్వాతి గారిది ఆ ఆ చూ నా నీ, చూ నా నీ, అరవిందం, అశోక పుష్పం, చూతమామిడి, నవమల్లిక, నీలోత్పలం. అంతేనండి. చూ నా నీ, అరవిందం, అశోక పుష్పం, చూతమామిడి, తర్వాత నవమల్లిక, నీలోత్పలం. ఏదైనా ఈ రాస్తే కూడా ఇంకా రసవత్తరంగా ఉంటుంది. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, రాసేప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనం చేస్తాము, ఆయన ఇంకా చేస్తారు. అబ్బా వీళ్ళకి ఇంత తెలిసిందే అని వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అయ్యి కొంచెం ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. అవునండి, బాగుంది. ఈ డిస్కషన్ అంతా కూడా చాలా రసవత్తరంగా జరిగింది. మన్మధుడు సంతోషిస్తాడు. నా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు వీళ్ళని. కాళిదాస్ పరిస్థితి ఏమవుతుంది? కాళిదాస్ ఆనందపడతాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా గురించి లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు. మీరు ఎప్పుడు నా భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు సార్ మీరు. మాకు అది అలవాటు చేశారు మీరే, అలా కాకుండా మీరు అలవాటు చేశారు మాకు. మీరు లేకపోతే మీ తుపాకీ ఎక్కడ పెట్టాలో తెలియదు మాకు. పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలండి. ఒకటి రెడీ ఉంది కదా, ఆమె పెట్టేస్తే పోతుంది అంతే. పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు కదా. నెక్స్ట్ చెప్పుకుందామా, ఆపుతారా? ఏంటి డెసిషన్ అందరూ? నెక్స్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? మృచ్చకటకం 2, 3? మూడే చెప్పేస్తారా? మూడే కాబట్టి కంప్లీట్ చేసేసేయండి. మూడే కాబట్టి ఇది నెంబర్ వేసేసుకుందాం అండి, రేపు చెప్పుకుందాం. తొందర ఏముంది? పర్వాలేదు, అలాగే చేద్దాం. ఇవాళ ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాలు సంస్కృత శ్లోకాలే ఒక్కొక్కటి కనీసం ఒక 7 సార్లు చదివితే ఇంకెప్పటికీ గుర్తుంటాయి. అక్కడ మనకి ప్రాకృత శ్లోకం గుర్తున్నా లేకపోయినా సంస్కృత శ్లోకం చదవమని మన రాములు గారు చెప్పారు. సంస్కృత ఛాయ చదివితే మనకి ఒకటికి ఒక్కొక్క దాన్ని 7 సార్లు చదవాలట. చదివితే అందులో మనకి చాలా బాగా గుర్తుండి అక్కడ వాళ్ళు ఆ శ్లోకం ఇవ్వంగానే మనకి అవి గుర్తొచ్చేస్తాయి అన్నమాట. చూత అక్కడ చూ మంజరిం అన్నాడు పైన శ్లోకంలో, ఇక్కడ చూత మంజరీం అన్నాడు. అక్కడ చూ మంజరిం అనగానే మనకి చూత మంజరి అని తెలిసిపోతుంది. అలాగా పరిచుంబి అంటే పరిచుంబి అని అన్నమాట. అక్కడ పైన చుంబి అన్నాడు, దాన్ని ఇక్కడ పరిచుంబ్య అన్నాడు అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటే మనకి తర్వాత విష్ణుతో సంస్కృతంలో అచ్చులు ఎక్కువ, ప్రాకృతంలో హల్లులు ఎక్కువ చెప్పారు. అవును. ఇంకొక వర్షన్ ఏంటంటే, మనం సంస్కృతం ముందర చూసుకున్న తర్వాత దాంట్లో ప్రాకృతం ఎక్కువ చూసుకుంటే తేలిగ్గా వస్తుంది. అదే చెప్తున్నానండి. అందుకనే ఒక్కొక్క శ్లోకాన్ని 5 ఇవాళ మనం ఒక వీలైనన్ని ఎక్కువ సార్లు ఒకసారి చదివించుకుంటే సంస్కృత శ్లోకాలు రేపటికి ఇంకా మరి దీన్ని చూసుకోక్కర్లేదు. అలాగే రేపు మృచ్చకట్టుకుని చేసుకుందాం. రికార్డింగ్ ఆపండి సార్. ఇది 5 శ్లోకాలు చదువుదాం అన్నారు. 3 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం చదువుదాం. చదవండి. ఇవేనా? ఇవే
ఈషదీష చుంబితాని ఈషదీష చుంబితాని భ్రమరైః సుకుమార కేసర శిఖాని అవతంసయంతి ప్రమదా దయమానా శిరీష కుసుమాని. ఈషదీష చుంబితాని భ్రమరైః సుకుమార కేసర శిఖాని అవతంసయంతి ప్రమదా దయమానాః శిరీష కుసుమాని. ప్రసాద్ గారు ప్రసాద్ గారు అది ఈషద్ చుంబితాని సంధి అయ్యి ఈషద్ చుంబితాని అయింది. ఈషద్ కరెక్ట్ అంటి ముట్టునట్లు ఈషద్ చుంబితాని. కరెక్ట్. ఈషద్ చుంబితాని సంధి చేస్తే ఈషద్ చుంబితాని ద్విత్వం అయింది. కరెక్ట్. ఈషద్ చుంబితాని. కరెక్ట్. ఈషద్ చుంబితాని భ్రమరైః సుకుమార కేసర శిఖాని అవతంసయంతి ప్రమదా దయమానాః శిరీష కుసుమాని. బాగుంది. అవతంసయంతి అంటే చెవి కమ్మలు, ప్రమద అంటే స్త్రీలు, దయమాన అంటే దయ అంటే స్త్రీలు చెవి కమ్మలని ఆ పువ్వుల్ని అవతంసయంతి వాటి పెట్టుకుంటున్నారు. ఎలాగా? ఎవరు? ప్రమదాహ అంటే స్త్రీలు, దయమానాహ అంటే దయతో ఉండి, అంటే చాలా సున్నితంగా పెట్టుకుంటున్నారు. శిరీష కుసుమాని, శిరీష కుసుమాలు చాలా చిన్నవిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, వాటిని ముట్టుకుంటే నలిగిపోతాయి. అలాంటి పుష్పాలని వాళ్ళు గుచ్చి అవన్నీ చేయకుండా చాలా జాగ్రత్తగా చెవులకి కమ్మలుగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పారు. ఈ దయమానాహ అనేది శిరీష కుసుమాలకు కాదండి, ప్రమదాహకి సంబంధించింది. ప్రమదాహ సంబంధించింది దయమానాహ. వాళ్ళు దయతో ఉన్నారు. దయ కలిగినటువంటి ప్రమదలు, దయ కలిగినటువంటి స్త్రీలు. ఎందుకు దయ కలిగిన వాళ్ళు అంటే అతి సుకుమారంగా ఉన్నటువంటి శిరీష పుష్పాలని సూదులతో గుచ్చట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆశ్రమ వాసులు కాబట్టి ఆశ్రమ వాసులు ఉండే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అన్నట్టుగాని కూడా. దయకల వాళ్ళు ఇక్కడ సున్నితంగా ఉంటారని కాదు, దయతో ఉంటారు. ఎందుకు దయ అంటే అంత సుకుమారమైన పుష్పాలను కూడా వాళ్ళు హింసించడానికి ఇష్టపడరు. అందుకని సూదులతో గుచ్చకుండా చెవి కమ్మలుగా జాగ్రత్తగా ధరిస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఏంటంటే వాళ్ళ ఆశ్రమ వాసులు నగర వాసులతో పోలిస్తే చాలా సున్నిత మనస్కులు, సున్నితంగా ఉండేవాళ్ళు అయి ఉంటారు అని తీసుకో. సరే, దయగల ప్రమదలు, దయగల స్త్రీలు భ్రమరమలచే అలతిగా చుంబించబడినవి. నెమ్మదిగా భ్రమరములు చుంబించినవట. అంతేగా? ఎవరు? ప్రమదలని. సుకుమారములైన కేసర శిఖరున్న శిరీష కుసుమములను చెవికమ్మలుగా అలంకరించుకుంటున్నారు. సున్నితములైన పువ్వులను సున్నితముగానే అలంకరించుకుంటున్నారు. ఓకే, వాటిని సూలుతో గుచ్చి నడపడం లేదు. రైట్, బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి చదవండి. ఇంకొకటి ఉద్గలిత దర్భకవల మృగ. ఉద్గలిత దర్భకవల మృగ పరిత్యక్త నర్తనా మయూరాః అపసరిత పాండుపత్ర ముంచంతి అశ్రూణీవ లతాః. ఉద్గలిత దర్భకవల మృగ, అక్కడి వరకు ఒక పార్ట్. పరిత్యక్త నర్తనా మయూరాః అపసరిత పాండుపత్ర ముంచంతి అశ్రూణీవ లతాః. అవతారిక ఏంటంటే శకుంతల అత్తవారింటికి బయలుదేరినప్పుడు ఆశ్రమవాసులైన మునిజనులతో పాటు కణ్వాశ్రమంలోని చెట్లు, చేమలు, పశుపక్షాదులు శకుంతల విరహం వలన ఈ విధంగా దుఃఖించబడేవి అనేసి. అది ఎలా భావాన్ని తెలుపుతున్నాయంటే మృగములు గరిక కోతలు నవ్వుతూ క్రింద ఉమ్ము వేస్తున్నాయి. నెమళ్ళు నాట్యాన్ని విడిచిపెట్టేసాయి. ఎండుటాకులు రాల్చే నెపంతో లతలు కన్నీటిని కారుస్తున్నవా అన్నట్లు ఉత్ప్రేక్షితమైనది. నెక్స్ట్ చదువుతారండి. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? చదవండి. 15 మంది ఉన్నారు కదా.
నేను చదువుతానండి. చదవండి అర్చన గారు. అవును. తవన జానే హృదయం మమ పునః మదనో దివాపి రాత్రావపి నిర్ఘృణ తపసి వలితం త్వయి యుక్త మనోరథాయాః అంగాని. తవన జానే హృదయం మమ పునః మదనో దివాపి రాత్రావపి నిర్ఘృణ తపసి వలితం త్వయి యుక్త మనోరథాయాః అంగాని. తవన జానే హృదయం మమ పునః మదనో దివాపి రాత్రావపి నిర్ఘృణ తపతి వలితం త్వయి యుక్త మనోరథాయాః అంగాని. అక్కడ రెండవ పాదంలో మొదటి పదం చదవండి అర్చన గారు మళ్ళీ ఒకసారి. నిర్ఘృణ నిర్ఘృణ తపతి నిర్ఘృణ తపతి నిర్ఘృణ తపతి. అక్కడ తవయి అనేది తపతి. అవును, నిర్గుణాః తపతి. తపతి అంటే నాకు లేదు, ఇక్కడ విసర్గ ఓ అయ్యింది పైన. నిర్గుణాః తపతి. దీర్ఘం ఏమి లేదు. నిర్గుణ స్తపతి అంటే నిర్గుణ, దీర్ఘం లేకుండా హ్రస్వం. నిర్గుణ తపతి, నిర్గుణ స్తపతి. అక్కడ మధ్యలో విసర్గ వస్తుంది, సంధి చేసిన తర్వాత స్తపతి అవుతుంది. అక్కడ మన టెక్స్ట్ బుక్ లో కాము అని ఇచ్చారు. కాము అక్కడ అవసరం లేదు. మనకు ప్రాకృతంలో దానికి సంబంధించిన పదం కనపడ్డాయి. మదనో అని రాయొచ్చండి. మా అనో మదనో మదనో ఈజీగా ఉంటుంది. అక్కడ మదనో అని రాస్తే మనకు సరిపోతుంది. కామో పక్క బ్రాకెట్ లో ఇచ్చారు కదా మదనో అని. కామో తీసేసుకోవచ్చు అనుకున్నాను. అదైనా రాయొచ్చు, మదనో అని బ్రాకెట్ లో ఉన్నది అదైనా. మా అనో మదనో అంటే అక్కడ ఉన్నది కాబట్టి అది కరెక్ట్ గా మదనోకి సరిపోతుంది. అది రాసుకుంటే మదనోకి సరిపోతుంది. మదనోకి ఈజీగా గుర్తొస్తుంది. అది గుర్తొస్తుంది. దివాపి అని ఉంది కదా, దివావి రాత్రి రాత్రి అని ఉంది. దివా అపి రాత్రి అపి రాత్రి అపి. ఇది ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. హృదయం అనేది హి అం అవుతుంది. హృదయం హృదయం. హి కాస్త హురు అవుతుంది. ఆ అం కాస్త ద యం అవుతుంది. ఇది చాలా చోట్ల వస్తుంది. హి ఆ అం అనేది లాస్ట్ ఇయర్ కూడా చాలా ఎక్కువ సార్లు వాడాము. ఇది కూడా ఒకసారి మా రౌండ్ ఆఫ్ చేసుకోండి. హి ఆ అం హృదయం. చాలా సార్లు మహాప్రాణం అవుతుంది, కానీ ఇక్కడ మమ అయ్యింది. ఎక్కువ మహాప్రాణాలలో కనపడుతుంది సంస్కృత వర్షంలో, కానీ ఇక్కడ మమ అయింది. తర్వాత శ్లోకాలలో హా ఉన్న చోట్ల ధా 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 ఘా అలా వచ్చాయి. తహా తధా అయింది అన్నట్లా. తర్వాత వాటిల్లో మంచి అబ్జర్వేషన్ అండి. తర్వాత దీనిలో మనం ఇంకొక పాయింట్ కూడా రాయొచ్చు కదండి. ఇది రూపకం అని చెప్పేసి అభిజ్ఞాన శాకుంతలం అనేది రూపకం. తర్వాత ఇది మహారాష్ట్రీయ ప్రాకృతంలో రాయబడింది అనేసి ప్రయోగించబడింది. దీనిలో ప్రయోగించబడిన ప్రాకృతం మహారాష్ట్రీయ ప్రాకృతం కదా, అది కూడా రాయొచ్చు కదా ఒక పాయింట్. రాయొచ్చండి. మహారాష్ట్రీయ ప్రాకృతం అని రాయాలి. అన్నిటికీ రాయొచ్చు అది. అంటే మనకి ఇచ్చిన అన్ని కూడా మహారాష్ట్ర ప్రాకృతంలోనే ఉన్నాయి. ప్రాకృతాలు ఉన్నాయి. అన్ని ఉన్నాయి. అన్ని రకరకాల ప్రాకృతాలు ఉన్నాయి, కానీ మిగతా 3 మటుకు మహారాష్ట్రీయ ప్రాకృతంలోనే ఉన్నాయండి. నేను చెప్పేది అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్న 5టికి ఇది రూపకం పద్యం టైప్ లో ఉన్నది, మహారాష్ట్ర ప్రాకృతి శైలిలో ఉందని రాయొచ్చు అంటున్నా. అంటే ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ 8 లో చూడండి సార్, రఘువర ప్రసాద్ గారి బుక్ లో 8 లో పైన టేబుల్ లోనే ఇచ్చేసారు. మనకున్న అక్కడ ఇచ్చేసారు. అన్ని మహారాష్ట్ర ప్రాకృతమే, ఒక్కటి తప్పక. అది మృత్యకటికం అన్ని ఉన్నాయన్నమాట అందులో, వివిధ ప్రాకృతాలు. అవును.
సూరసేని ప్రాకృతం అయితే ఇంకా ఇంకోటి మిగతా ఏంటంటేనండి, మహారాష్ట్ర ప్రాకృతమే కానీ అది రూపకం పద్యం అని రాయాలి. తర్వాత ప్రకరణం ఏంటంటే పద్యం. నృత్యకటికం ప్రకరణం పద్యం అని రాయాలి. ఉమ్. తర్వాత సంకలన పద్యం అని ఆ, గాథా సప్తసతి గాథా సప్తశతికి రాయాలి. పద్య కావ్యం అని సేతుబంధానికి రాయాలి. సేతుబంధానికి రాయాలండి. అంటే ఈ టేబుల్ అన్నది నేను ఈ టేబుల్ ఇంపార్టెంట్ అని చెప్పారు అప్పుడు క్లాసులో. అవును. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి రాబోయే టాపిక్స్ అన్నిటికి కూడా ఈ టేబుల్లో పాయింట్ ఒక్కో దానికి దీని దానికి సెపరేట్ చేసి మెన్షన్ చేసుకోవచ్చు. 4వ శ్లోకం ఎవరన్నా చదువుతారండి? విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, విశ్వనాథ్ గారు చదవండి మీరు. అభినవ మధులోలు లోలు పస్త్వం తథా పరిచుమ్య క్షూతమంజరీం కమల వసతి మాత్ర నివృత మధుకర విస్మృతో అస్యోనాం కథం అస్యేనాం కథం. అస్యేనాం కథం. చెప్పండి సార్. తెలుగు చదవండి భాగం కూడా తెలుగు. తెలుగు భాగం కూడా చదవండి సార్. తెలుగు కూడా చదవమంటారా? చదవండి. అవతారిక హంసపదిక అనే రాణి జనాంతికముగా తెర వెనుక నుండి దుష్యంతుని మనస్సును తన వైపు ఆకర్షించడానికి పాడిన గీతం ఇది. ఓ మధుకరమా, నీవు కొత్త కొత్త వధువు ఎడల లోలుపత్వము ఉన్నవాడివి. ఆ విధంగా మామిడి పూల గుత్తిని చుంబించి అందులోని మధురసాన్ని ఆస్వాదించి ఇప్పుడు తామర పూలలో నివాసముతో మాత్రమే ఊరడింపును పొందుతున్నావు. నీవు చూత మందిర్ని ఎట్లు మర్చితివి? ఇది కంటెక్స్ట్ నేను రాసుకున్నది. శకుంతల దుష్యంతుని కలవడానికి వచ్చేటప్పుడు జరగబోయే సీన్ గురించి సూచిస్తూ పాడిన పాట. జరగబోయేదని శకుంతల ఇంకా అక్కడ రాలేదంటుంది. శకుంతల దుష్యంతుని కలవడానికి వచ్చేటప్పుడు జరగబోయే సీన్ గురించి సూచిస్తూ పాడిన పాట అని క్లాసులో చెప్పినప్పుడు రాసుకున్నట్టు గుర్తు. ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. నేను కూడా అలాగే వినబడింది. నేను కూడా. కానీ ఇప్పుడు శకుంతల అక్కడికి వస్తుందని హంసపదికి ఎలా తెలుసండి? అదే దాన్ని నేను చెప్పింది కరెక్టా కాదని అడుగుతున్నా. అవకాశం తెలియదు కదా, దానికి అవకాశం తక్కువ. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ దాంట్లో మీటింగ్ అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారి ఆస్థానానికి వచ్చిన తర్వాత ఆవిడని చూడంగానే ఆవిడ అందాలను చూడంగానే ఆవిడకి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది ఆవిడ. అది కరెక్ట్. అది సూట్ ఈ శ్లోకాన్ని చెప్తుంది అనమాట. ఆవిడ వెనక నుంచి అక్కడ నుంచి మాట్లాడుతుంది అనమాట, రాజుగారికి వినబడేలాగా చెప్తుంది అనమాట. ఈ పాట పాడుతుంది అనమాట ఆవిడ. దీనికి ఎక్కువ ఇది బాగా కంటెక్చువల్ గా ఉందండి. కరెక్ట్ గా ఉంది. కరెక్ట్. ఇది కన్వ మహర్షి శకుంతలని తీసుకొని రాజు ఆస్థానానికి వచ్చి ఈహం మమ కన్యా శకుంతల అని చెప్పి ఇంట్రడక్షన్ చేసి నీ భార్య అని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేమందరం ఉండగా ఇంకో కన్య వైపు వెళ్తున్నావా అన్నట్టుగా ఆవిడ ఇండైరెక్ట్ గా చెప్పింది. ఈ ఆల్రెడీ ఆస్థానంలో ఆవిడ చూసిన తర్వాతే జరిగింది. హంసవల్లిక శకుంతలని కన్వుడు పరిచయం చేస్తున్నప్పుడు కన్వ మహర్షి నా కూతురు, కానీ ఇప్పుడు నా కూతురు కాదు, నీ భార్య, నీకు అప్పగించడానికి వచ్చాను, పైగా ఈవిడ గర్భవతి అని ఇంట్రడక్షన్ అంతా ఇచ్చాక ఇదేమిటి కొత్త క్యారెక్టర్ ఇలా వచ్చింది, ఆల్రెడీ మేము ఉన్నాం కదా భార్యలుగా, మా ముందు కాకుండా ఇంకో కొత్త రకమైనటువంటి ఎందుకు అలాంటి కోరికలు కలుగుతున్నాయని ఆవిడ ఇండైరెక్ట్ గా మాట్లాడింది మహారాణి. అక్కడ కన్వ మహర్షి డైరెక్ట్ గా రాకుండా ఆయన చెప్పిన డైలాగ్ అన్ని వాళ్ళ శిష్యులకి చెప్తారు. నేను ఇలా చెప్పానని చెప్పు అని ఆయన పంపిస్తారనమాట. పంపించినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు శకుంతలాదేవి అక్కడ నించున్నప్పుడు ఇంకా తిరస్కరించడు. అప్పుడు ఆమెను చూడంగానే వీళ్ళు శిష్యులందరూ కన్వ మహర్షి మాటలను చెప్పినప్పుడు ఆవిడ విని వెంటనే ఈ పాట పాడుతుంది అన్నమాట. అది మనకి ఎంత క్లియర్ గా మనకి అప్పుడు ఇది కాలేదు. అంటే తెర వెనక నుంచి వాళ్ళు పాడుతున్నారు
ఆవిడ వచ్చే విధం అనేటట్టు విన్నాం, కానీ ఇది క్లియర్ గా ఉందండి, క్లియర్ గా చెప్పారు. ఇది కరెక్ట్ లేండి, సూట్ అయింది ఇది. తర్వాత 2 పదాలు చూడండి, మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటి పదంలో మధులోలపహ త్వం విసర్గ వస్తుంది, అక్కడ దాన్ని సంధి చేస్తే మధులోలపస్త్వం అయింది. మనం మధులోలపస్త్వం అని బట్టి పెడితే కొంచెం మనకు తర్వాత గుర్తు రాకపోవచ్చు. మధులోలుపహ అక్కడ పదవి భాగం చేసుకోండి, స్లాంట్ లైన్ తీసుకుంటే స్తవ తథ, తహ కూడా తథ అయింది, అది కూడా ఇంపార్టెంట్ కూడా. అవును, అదే అక్కడ పదవి భాగం లాగా గీతలు పెట్టేసుకుంటే మనం చదువుకునేటప్పుడు గుర్తు, కింద నుంచి పైన అదే సంధిలాగా చేసుకుంటే మధులోలపహ త్వం. పా పక్కన గీత పెట్టుకోండి, తర్వాత తదాకి ముందు ఒక గీత పెట్టుకుంటే పైన చూస్తే కింద అర్థమైపోతుంది. అలాగే 2వ పదము చివరిలో విస్మృతస్య ఏనాం, విస్మృతస్య ఏనాం, విస్మృతస్య ఏనాం అవుతుంది. అవగ్రహ చిహ్నం పెట్టేసి ఇచ్చేసారు, అవగ్రహ చిహ్నం పెట్టారు. సంధి వస్తుందండి, విస్మృతః ఏనాం విస్మృతస్యేనాం అవుతుంది. విస్మృత కాదండి, విస్మృతస్య అని రాసుకుందాం, ఈజీ అవుతుంది. విస్మృతో విస్మృతః అస్య ఏనాం. అసలు అవసరం లేదు, అవగ్రహ చిహ్నం పెట్టేయండి, ఈజీ అయిపోతుంది. అది అన్నట్టే కదా. ఇంకా అంటే సంధి తర్వాత చేసుకుని ముందు అర్థం చేసుకుంటే మనం ఎలా అని రాయొచ్చు. పూర్వరూప సంధికి ఎప్పుడును అవాసికి అవగ్రహం వస్తుంది కదా, అదే అంటున్నా, అవగ్రహం గుర్తు పెట్టుకోవాలండి. అక్కడ విస్మృతస్య విస్మృతః ఏమవుతుందంటే అక్కడ విసర్గ ఓగా మారుతుంది అనమాట. విస్మృతః అవగ్రహం అక్కడ ఓగా మారి అస్య ఏనాం అవుతుంది అనమాట. విస్మృతస్య ఏనాం అవుతుంది, విస్మృతో అస్య ఏనాం. విస్మృతః అస్య ఏనాం. అవునండి. 4 అయిపోయిందండి, నేను టకటక 5వ చదివేస్తాను, క్లోజ్ చేసేద్దాం. చదవండి. ఓకే. అర్హసి మే చూతాంకుర దత్తః కామస్య గృహీత చాపస్య అధిక జన యువతి లక్ష్యో పంచభ్యః అధికః పంచభ్యాధికో శరో భవ. ఓ మావిచిగురా, చాపాన్ని ధరించి సిద్ధంగా నిలబడిన కామదేవునికి నా చేత అర్పించబడుచున్నావు. బాటసారుల భార్య, ఎవరికి చెప్తున్నాడు ఇది? మావిచిగురికి చెప్తున్నాడు. ఓ మావిచిగురా, చాపాన్ని ధరించి సిద్ధంగా నిలబడిన కామదేవునికి నా చేత అర్పించబడుతున్నావు. బాటసారుల భార్యలను లక్ష్యంగా చేసుకున్న నీవు పంచబాణముల కన్నా అధిక శక్తిని కలిగిన బాణంగా ఉపయోగపడగలవు. ఇక్కడ మావిచిగుర అంటే ఏమంటున్నాడు? అప్పుడే అంకురించిన మామిడి మొలక, అది మామిడి పూత కంటే, అంటే 3వ బాణమైనటువంటి చూత మామిడి కంటే అధిక శక్తివంతం కావాలనని ఉపాసకురాలు ఇక్కడ కోరుచున్నది. 2 యువతులు మాట్లాడుకుంటున్నారు వసంతోత్సవ సందర్భంగా. అదండి, అయిపోయింది. బాగుందండి, చర్చతో బాగా గుర్తుంటుంది మనకి. అవునండి, బాగుంది. చర్చకు కారకురాలైన రమాదేవి గారికి శుభాభినందనలు. రేపు